ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ వాక్యము సత్యము. భూమి ఆకాశములు గతించినప్పటికీ మీ మాటలు ఏమాత్రము గతింపవని మీరు సెలవిచ్చి ఉన్నారు. ప్రభువా, మేము మీ మాటలు ధ్యానించుచుండగా మీ కృప, మీ దయ మాకు తోడుగా ఉంచి మా సమస్త బాధను మరిచిపోవునట్లు చేయుమని యేసు సర్వశక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి ఆదరణకరమైనటువంటి ఒక మాట. మనిషి జీవితంలో బాధలు తప్పకుండా ఉంటాయి. ఆ బాధలు ఎప్పుడు తీరుతాయా అన్నటువంటి ఓ ప్రశ్న కూడా మనుషులను వెంబడిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ యేసేపు తన జీవితంలో చాలా బాధలు పడ్డాడు. చాలా బాధలు పడి తను ఒక సందర్భంలో అన్నాడు, దేవుడు నా సమస్త బాధను మరచిపోవునట్లు చేశాడు. ఈ మాట నన్ను చాలా ఆదరించింది. ఎందుకంటే ఈ మాట ప్రతి ఒక్క విశ్వాసిని కూడా ఆదరిస్తుంది. ఎందుకంటే విశ్వాస జీవితం అన్నటువంటిది ఒక ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో మనిషి ఎన్నో బాధల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే దేవుడు మన బాధలన్నిటినీ మర్చిపోయేట్టుగా చేస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ఏ ఏ బాధలు ఉన్నాయో, ఏ ఏ బాధల నుండి బయట పడలేమని అనుకుంటున్నారో, ఎక్కడ కృంగిపోతున్నారో, దేవుని వాక్యంకు మీరు విధేయులైతే మీ బాధలన్నీ మర్చిపోయేట్టుగా దేవుడు చేయగలడు. అంతేకాదు 52వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు ఆయన. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పాడు. బాధలన్నీ మర్చిపోయేట్టుగా చేశాడు. బాధ కలిగిన దేశంలో, అంటే బాధ కలిగినటువంటి స్థలంలో దేవుడు అతని బాధను తీసివేసి అభివృద్ధి చేశాడని ఒక అద్భుతమైన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. గమనించండి, యేసేపు జీవితం మనం చూసినట్టయితే ఆయన చాలా కష్టాలు పడ్డాడు. బహుశా ఆయన పడినటువంటి కష్టాలు మనం ఒకసారి చూస్తే మనకు కూడా కొంచెం ఓహో, అన్ని బాధలు నేను పడలేదు అనిపిస్తుందేమో. ఎందుకంటే యేసేపు పొందినటువంటి 4 రకాల బాధల గురించి మనం చూసినట్టయితే మన జీవితంలో కూడా అలాంటి బాధలు పడుతూ ఉంటాం. లేకపోతే ఈ సమయంలో కూడా, ఈ సందర్భంలో కూడా యేసేపు పొందినటువంటి ఆ 4 బాధలు పొందేటువంటి వారు అనేక మంది ఉంటారు. మొట్టమొదటి బాధ ఆయన పొందినటువంటిది ఏంటంటే తన కుటుంబ సభ్యుల ద్వారా ఆయన బాధ పొందాడు. తన కుటుంబ సభ్యుల ద్వారా అంటే చాలా బాధేసేది ఏంటంటే మన శత్రువు లేకపోతే మనకు కానివారో పరపక్షముందున్నవారో మనల్ని బాధ పెడితే అది పెద్ద బాధ అనిపించదు కదా. అయితే మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన రక్త సంబంధీకులు మనల్ని బాధ పెడితే అది చాలా బాధ కలుగుతుంది. యేసేపు అలాంటి బాధను అనుభవించాడు. ఆదికాండం 37వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినట్టయితే అతని సహోదరులు కూడా అతన్ని ద్వేషించారు. అది మనకు 7వ వచనం 8వ వచనంలో మనకు కనిపిస్తుంది. అయితే 10వ వచనంలో మనం చూస్తే తండ్రి కూడా అతన్ని గద్దించాడట.
సహోదరులేమో అతన్ని ద్వేషించారు, అతన్ని చెప్పినటువంటి మాటను బట్టి. అక్కడ 8వ వచనం, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలదవా, మా మీద నువ్వు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. సొంత సహోదరులు ఆయనకు దేవుడిచ్చినటువంటి భారాన్ని, కలను పంచుకుంటూ ఉంటే అతన్ని ద్వేషించి పగబట్టారని బైబిల్ చెబుతుంది. గమనించండి, పగబట్టినటువంటి కుటుంబ సభ్యులతో బతకడం అంటే చాలా కష్టం, చాలా బాధ. ఏదో చిన్న చిన్న తగువులు అనుకుంటే పర్వాలేదు, కానీ వీళ్ళు ఏం చేశారంటే పగపట్టారు. పగపట్టి ఎంత పగపట్టారంటే అతన్ని చంపాలనుకున్నటువంటి పగపట్టారు. పోనీ తండ్రి ఏమైనా ఆ విషయంలో సపోర్ట్ చేశాడంటే 10వ వచనంలో మనం చూస్తాము, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. గమనించండి, కుటుంబ సభ్యులు అతన్ని పై అసూయపడ్డారు. తండ్రి గద్దించాడు. ఆయన చేసేటువంటి తప్పు ఏమీ లేదు. యోసేపు తనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దర్శనం గురించి వారితో చెప్పుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు అతన్ని బాధించారని మనం చూస్తున్నాం. మన జీవితంలో బహుశా మన కుటుంబాల్లో కలహాలు ఉండొచ్చు. నీ కుటుంబ సభ్యుల ద్వారా నువ్వు బాధలు పడుతుండొచ్చు, కానీ నిన్ను చంపాలనుకున్నటువంటి బాధలు మీలో చాలామందికి ఉండకపోవచ్చు. అయితే యోసేపు కుటుంబంలో జరిగిన సంగతి ఏంటంటే 37వ అధ్యాయంలోనే మనం 19-20 వచనాలు చూసినట్టయితే, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీడిని తినివేసి చెప్పుదము, అప్పుడు వీని కలలు ఏమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునేది. గమనించ, సొంత అన్నలు ఆయన్ని చంపాలనుకున్నారు, అంతగా ద్వేషించారు. సో యోసేపు ఈ బాధలు అనుభవించాడు. అయితే ఒకరోజు వచ్చింది, దేవుడు ఆ బాధలన్నిటి నుండి విడిపించాడు. అందుకే మన మూల వాక్యంలో చదువుకున్నాము, దేవుడు నాకు కలిగిన సమస్త బాధలను మరిచిపోవునట్లు చేసెను. కాబట్టి కుటుంబ సభ్యులు అతన్ని బాధించారు. ఒకవేళ నీ కుటుంబ సభ్యులు నిన్ను బాధిస్తూ ఉంటే, నువ్వు దేవునికి యోసేపు వలె నమ్మకంగా జీవిస్తే ఆ బాధలు మర్చిపోయేట్టుగా దేవుడు చేస్తాడు. తర్వాత రెండవ బాధ, ఆయన పడినటువంటి బాధ ఏంటంటే, ఆయన పబ్లిక్లో బానిసగా ఉంచబడ్డాడు. ఆదికాండం 37వ అధ్యాయం 36వ వచనం చూస్తే, మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. ఈ బానిస సిస్టమ్ ఎట్లా అంటే, యాక్షన్ పెడతారు పబ్లిక్లో. బానిసను ఒక పాట పాడతారంటారు మన భాషలో. మొదటి పాట పాడి ఆ తర్వాత ఎవరైతే ఎక్కువ డబ్బుకు పాడుతారో వారికి అమ్మేయటం ఆనాటి సిస్టమ్. అంటే యోసేపు సమాజంలో తల వంచుకొని నిస్సహాయుడైపోయి ఎంతో వేదనతో తలదించుకొని ఉంటే అతన్ని కొనడానికి మనుషులు మరి పాట పడ్డారు. మరి పోతీఫరు ఆయన్ని డబ్బు ఇచ్చి కొన్నట్టుగా కూడా మనం మళ్ళీ ఇంకో వచనంలో చూస్తాం. కాబట్టి సమాజంలో ఆయనకు బాధ కలిగింది. మనం సమాజంలో ఒక బానిసగా నిలబడాలని ఊహించుకోండి, ఎట్లా ఉంటుంది. మనకు సమాజంలో ఎవరైనా ఒక చిన్న మాట అంటేనే మనం పడలేం. అయితే యోసేపు సమాజంలో ఒక బానిసగా బాధపడినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు.
కాబట్టి మన జీవితంలో ఒక నిరీక్షణ ఏమిటంటే దేవుడు సమస్త బాధల నుండి యేసేపును విడిపించాడు. మనము నమ్మకంగా ఉంటే మనల్ని కూడా విడిపిస్తాడు. సరే, యేసేపు పొందినటువంటి మూడవ బాధ తన యజమానుని ద్వారా పొందాడు. ఇది చాలా ప్యాథటిక్. మనం చూసినట్టయితే ఆదికాండం 39వ అధ్యాయం 19-20 వచనాల్లో చూస్తే, కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. గమనించండి, ఈ యజమాని పెట్టినటువంటి బాధ చాలా బాధ. ఎందుకంటే ఇదే యజమాని యేసేపును నమ్మి అన్ని పవర్స్ ఇచ్చాడు, చాలా ప్రివిలేజెస్ ఇచ్చాడు, తన ఇంటి పైన ఒక అధికారిగా పెట్టాడు. అయితే ఒకరోజు వచ్చింది, మనకు తెలుసు ఆ యొక్క కథ. పోతీఫరు భార్య అతన్ని శోధించినప్పుడు అతడు దేవుణ్ణి బట్టి దేవునికి యథార్థంగా బ్రతకాలని, ఆయన దేవునికి విరోధంగా పాపము చేయకూడదని ఆమెను వ్యతిరేకించినప్పుడు ఆమె మరి తన భర్తకు ఇతనిపై చెడ్డ విషయం చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన మండిపడ్డాడంట. గమనించండి, మనల్ని మెచ్చుకున్న వాళ్ళు మన పైన మండిపడితే ఎంత బాధేస్తుంది. పోతీఫరు యేసేపును చాలా అప్రిషియేట్ చేసి ఆయనకి ప్రమోషన్ ఇచ్చి మొత్తం ఇంటి పైన నాయకుడిగా పెట్టాడు. అయితే అలాంటి వ్యక్తి తన భార్య మాటలు విని యేసేపు పైన మండిపడి అని రాయబడింది. అంటే ఇంకా ఎన్ని తిట్లు తిట్టింటాడు కదా. మండి పడడం అంటే చిన్న కోపం వస్తేనే మనిషికి చాలా చాలా తిట్లు వస్తాయి. ఇంకా మండి పడ్డాడంటే ఎన్ని తిట్లు యేసేపును తిట్టాడు. ఆ తిట్ల వలన యేసేపు ఎంత బాధపడ్డాడో ఆ బాధలన్నీ కూడా ఆయన పడ్డాడు. గమనించండి, మొదటిదిగా కుటుంబ సభ్యులతో బాధపడ్డాడు. రెండవది సమాజంలో బానిసగా అమ్మకానికి పెట్టబడి బాధపడ్డాడు. మూడవదిగా తనను మెచ్చుకున్నటువంటి యజమాని, అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్క్ ప్లేస్. కాబట్టి చాలాసార్లు విశ్వాసులు వర్క్ ప్లేస్లో బాధించబడతారు, కుటుంబంలో బాధించబడతారు, సమాజంలో హేళన చేయబడతారు, పనిచేసే స్థలంలో బాధించబడతారు వారి అధికారులను బట్టి. యేసేపుకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మానవ జీవితంలో మనము పొందుచున్నటువంటి బాధలన్నిటినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాటికంటే ఎక్కువగా కూడా యేసేపు బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒక గొప్ప నిరీక్షణ ఏమిటంటే యేసేపు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం చెప్పాడు, నాకు కలిగిన సమస్త బాధ నుండి దేవుడు నన్ను మర్చిపోనట్లు చేశాను. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప అష్యూరెన్స్ ఏంటంటే ఆయన మన బాధలను మర్చిపోయేట్టుగా చేయగలడు. నాలుగవ బాధ, ఇక్కడ ఎవరు బాధ పెట్టారంటే పానదాయకుడు స్నేహితుడని చెప్పచ్చు. స్నేహితుడు బాధ పెట్టాడు. గమనించండి, ఇది కూడా చాలా కష్టం, అన్బేరబుల్. మన స్నేహితులు మనల్ని బాధ పెడితే చాలా కష్టం అనిపిస్తుంది, చాలా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ పానదాయకుడు దాదాపు స్నేహితులుగా ఉన్నారు. యేసేపు పానదాయకుడు చెరసాలలో స్నేహితులుగా బతికారు. ఎందుకంటే వాళ్ళ బాధ ఈయనకు చెప్పున్నారు. వాళ్ళకి కల వచ్చినప్పుడు చింతతో ఉంటే పానదాయకుడు అడిగాడు, ఏంటి మీరు చాలా బాధగా ఉన్నట్టుంది అంటే వాళ్ళు తమ కలను వివరిస్తారు, అంటే వారి బాధని ఎంతో పంచుకుంటారు. ఈయన వారికి స్నేహితుడు కాబట్టి వారి కళకు భావాన్ని చెప్తాడు. మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. అందుకే యేసేపు అతన్ని రిక్వెస్ట్ చేశాడు,
మరి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నిన్ను విడిపించిన తర్వాత మరి నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసేపు మరి అతన్ని రిక్వెస్ట్ చేస్తాడు. గమనించండి, ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్ వచ్చింది యేసేపుకు. ఇప్పుడు నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నేను ఈ చెరసాల నుండి బయటకు వస్తాను. ఎందుకంటే నేను మేలు చేసిన నా స్నేహితుడు రాజుతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడితే రాజు నన్ను బయటికి తీసుకొని వస్తాడు, నా బాధలు తీరుతాయి అని యేసేపు అనుకొని అతనికి చెప్పాడు. పాపం అంటే తను చెప్పిన విధానం కూడా మీరు డీటెయిల్గా చదివితే ఆయన చెప్పాడు, నేనే తప్పు చేయలేదు, నన్ను చెరసాలలో వేశారు, కాబట్టి రాజుకు నా గురించి చెప్పు అని ఆయన రిక్వెస్ట్ చేస్తాడు. సో ఆయన అనుకున్నాడు, యేసేపు ఈ పానదాయకుడు రిలీజ్ అయిపోయాడు, ఆ కళ కూడా ఏంటి 3 రోజుల్లో జరిగింది. 3 రోజుల్లో పానదాయకునికి రిలీజ్ అయిపోయాడు. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా 4వ రోజు నుంచి కూడా యేసేపు ఎదురు చూస్తూ ఉంటాడు కదా. అంటే ఇప్పుడు పానదాయకుడు రాజును కలిసి ఉంటాడు ఈ రోజు, కాబట్టి రాజుకు నా గురించి చెబుతాడు, మరి రాజు వచ్చి నన్ను బయటికి తీసుకొని రమ్మని చెప్తాడు అని 4వ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఎదురు చూశాడు. బైబిల్ చెబుతుంది 40వ అధ్యాయం 23వ వచనం, అయితే పానదాయకుల అధిపతి యేసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరిచిపోయెను. స్నేహితుడే, సహాయం చేయాల్సిన వాడే, సహాయం చేయుటకు బద్ధుడైన వాడే, అయితే మర్చిపోయాడు. మనం యేసేపు బాధను ఊహించుకోవచ్చు. మనం కూడా ఎవరైనా స్నేహితులు సహాయము మనకు చేయగలిగిన స్థితిలో ఉండి మన ద్వారా వారు సహాయము పొంది మనకు సహాయం చేయకపోతే ఎంత బాధేస్తుందో, చాలా బాధేస్తుంది. ఉద్దేశంతో దేవుడు పానదాయకుల అధిపతి ద్వారా యేసేపుకు సహాయము రాకుండా చేశాడు. ఎందుకంటే దేవుడు తన సమయములో తన చిత్త ప్రకారము తన ప్రజలకు సహాయం చేస్తాడు. 40వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్పబడిందంటే, పానదాయకుడు మర్చిపోయాడు. 2 ఏళ్ల తరువాత, అంటే ఈ 2 ఏళ్ళు యేసేపు ఎదురు చూసి 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 లాస్ట్కి విసిగిపోయి మర్చిపోయి ఉంటాడు. అది చాలా బాధ. అయితే దేవుడు జోక్యం చేసుకొని సాక్షాత్తు ఫరోకు ఒక కల ఇచ్చాడు. అంటే దేవుని చిత్తంలో మనం ఆయన పైన కనిపెట్టుకొని ఉండాలి. ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు కాదు, ప్రభువా నేను నీ చిత్తం కొరకు కనిపెడతాను అని బహుశా యేసేపు చివరికి అనుకొని ఉంటాడు. అప్పుడు దేవుడు 2 ఏళ్ల తరువాత ఫరోకి ఒక కలను దేవుడిచ్చాడు. ఆ కల భావం యేసేపు మాత్రమే చెప్పగలిగినటువంటి కలను దేవుడు ఫరోకి ఇచ్చాడు. గమనించండి, ఫరో రాజ్యంలో కలల భావము చెప్పగలిగినటువంటి శకునగాండ్రు, మరి అనేక మంది విద్య కలిగిన వారు ఆ రాజ్యంలో ఉన్నారు. అయితే దేవుడు ఫరోకి ఎలాంటి కళ ఇచ్చాడంటే, తన దాసు అయిన యేసేపు మాత్రమే అర్థం చెప్పగలిగినటువంటి కళ ఫరోకు ఇచ్చాడు. గమనించండి, ఆ తర్వాత విషయం మనకు తెలుసు. అప్పుడు పానదాయకుల అధిపతి అప్పుడు తాను బాధపడి, అంటే భయపడి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే రాజు డిస్టర్బ్ అయిపోయాడు. రాజు డిస్టర్బ్ అయితే దగ్గరున్న వాళ్ళందరినీ కూడా చాలా గద్దిస్తాడు. మనకు తెలుసు, యాక్చువల్గా దానియేలు గ్రంథంలో రాజుకు కళ వచ్చినప్పుడు ఆయన ఎంత సివియర్గా చెప్పాడంటే, నా కళకు మీరు అర్థం చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, మీ ఇండ్లను పెంట కుప్ప చేస్తాను అన్నాడు. అంటే రాజులకు కోపం వస్తే అట్లా ఉంటుంది. అందుకని సామెతల్లో చెప్పాడు మహాజ్ఞాని, రాజు కోపము మరణ దూత అని. సో ఈ రాజు ఇప్పుడు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాడు. పానదాయకుల అధిపతి కదా, దగ్గర ఉంటాడు రాజు దగ్గర. ప్రతిరోజు రాజు యొక్క ఆ బాధను, ఆ కోపాన్ని చూస్తూ భయపడుతూ ఈ పానదాయకుడు బతుకుతున్నాడు.
అప్పుడు గుర్తొచ్చింది పానదాయకుడికి. ఓహో, అప్పుడు అన్నాడు ఆయన, 9వ వచనం, అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యకారుల అధిపతిని మా ఉభయములను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావుల్లో ఉంచెను. ఆ తర్వాత మనకు తెలుసు, కలలు కన్నారు, వాళ్ళు చెప్పారు. గమనించండి, దేవుడు జోక్యం చేసుకొని ఆ యొక్క ఫరోకు కల రావటం. అప్పుడు ఫరో అది విన్న వెంటనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 41:14, ఫరో యోసేపును పిలువనంపించెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. దేవుని టైం వచ్చినప్పుడు అన్ని త్వరగా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు రాజుకి తెలిసింది యోసేపు కళ చెప్పగలడని. వెంటనే రాజు చెప్పాడు, గో అండ్ గెట్ దట్ మ్యాన్ అంటే, మరి వెంటనే సైనికులు వెళ్ళి యోసేపును ఎంత త్వర పెట్టింటారో మనం ఊహించుకోవచ్చు. కమాన్, నువ్వు వెంటనే రావాలి, వెంటనే రావాలి. బైబిల్ చెప్తుంది, అతన్ని త్వరగా చెరసాలలో నుండి రప్పించిరి. కాబట్టి దెర్ ఈస్ గాడ్స్ టైమింగ్. దేవుడు ఆ యొక్క సమయం ఇస్తాడు. వేచి ఉన్న యోసేపును దేవుడు దర్శించి ఫరోకు కల ఇచ్చాడు. అప్పుడు ఎలాగ విడుదల జరిగిందంటే, ఆయన విడుదల చాలా త్వరగా ఆయన్ని బయటికి తీసుకొని వచ్చారు. గమనించండి, మన జీవితంలో కొన్ని విషయాలు ప్రార్థన చేసినప్పుడు కొన్ని నెలలు గడిచినా, ఏండ్లు గడిచినా సమాధానం రాకపోవచ్చు. అయితే ఒక గొప్ప నిరీక్షణ యోసేపు జీవితంలో మనం పొందుకునే నిరీక్షణ ఏంటంటే, దేవుడు తన సమయంలో తన పని చేస్తాడు. అప్పుడు త్వరగా జరుగుతాయి. ఇప్పుడు జరగలేనివి అప్పుడు జరుగుతాయి అన్నటువంటి గొప్ప నమ్మకం మనకు యోసేపు జీవితం ద్వారా తెలుస్తుంది. కాబట్టి 4 రకాల బాధలు యోసేపు అనుభవించాడు. నాకు తెలిసి ఇంతకంటే బాధలు మనుషులకి ఏమీ ఉండకపోవచ్చు. అన్ని రకాల బాధలు పడ్డాడు. కుటుంబంతో పడ్డాడు, సమాజంలో పడ్డాడు, పనిచేసే స్థలంలో బాధపడ్డాడు, స్నేహితుల ద్వారా బాధపడ్డాడు. కాబట్టి మన జీవితంలో ఈ మాటలు వింటున్నటువంటి మనలో ఈ బాధలు చాలామందికి ఉండవచ్చు. అయితే ఒకరోజు వచ్చింది, యోసేపు అన్నాడు, దేవుడు నా సమస్త బాధలను మర్చిపోయేట్టుగా చేశాడు. అంటే దేవుడు ఫరోను ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన పడిన బాధలన్నీ మర్చిపోయాడంట. చాలా ఆశ్చర్యం కదా. ఆయన చాలా బాధలు పడ్డాడు, బట్ ఆయనే చెప్తున్నాడు స్వయంగా, నా బాధలన్నీ కూడా మర్చిపోయాను. సో దేవుడు అలా చేయగలడు. మన జీవితంలో మన బాధలన్నీ మర్చిపోయేట్టుగా. చాలా బాధలు ఉండొచ్చు, అసలు ఈ బాధ నుంచి బయట పడలేమని మనకు ఒక నిరాశ ఉండొచ్చు. అయితే దేవుడు ఒక రోజున బైబిల్లో ఆయన ఎంతగా హెచ్చించాడంటే, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. సమస్త దేశాలు యోసేపు దగ్గరకు వచ్చి అడిగేటువంటి ఒక రోజు వచ్చింది. గమనించండి, దేవుడు అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ చేస్తాడు అని ఎఫ్ఎస్సి పత్రికలో 3వ అధ్యాయం చివరిలో రాయబడింది. ఇక్కడ చూస్తే యోసేపునకు వచ్చిన కల తన సహోదరులు, తన తండ్రి, తన కుటుంబం ఆయన ఎదుట సాగిల పడుతుందని దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. అయితే దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆయన వాగ్దానము చేసిన దానికంటే సమస్త దేశస్థులు యోసేపు దగ్గర వచ్చి సాగిలపడి ఆయన సహాయం పొందేట్టుగా చేశాడు. ఆయనకు ఒక గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. గమనించండి, ఒకసారి ఊహించుకోండి, ఒక బానిస, ఐగుప్తులో ఒక బానిస, ఐగుప్తు సమాజంలో బానిసగా అమ్మబడినటువంటి యోసేపు
ఐగుప్తు సింహాసనం ఫరో తర్వాత ఫరో అంతటి వాడై సమస్త దేశాలు ఆయన దగ్గరకు రావడం అంటే ఎంత గొప్ప ఆశ్చర్యం. ఆ స్థితిని చూసి యేసేపు తన బాధలు మర్చిపోయాడు. ఇదేంటిది, నేను ఒకప్పుడు బానిసను ప్రభువా, నా ఇంట్లో వాళ్ళకి ఎన్నిక లేని వాడిని, సమాజంలో బానిసగా అమ్మబడినటువంటి వాడిని, నా యజమాని చేత బాధించబడిన వాడిని, నా స్నేహితుల చేత బాధించబడిన వాడిని. నీవెంత గొప్ప దేవుడు తండ్రి, నన్ను కనికరించి బానిసగా ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ స్థలంలో నన్ను మీరు దీవించి అభివృద్ధి చేశారు. ఎంత అభివృద్ధి! సమస్త దేశస్థులు ఆయన దగ్గరకు వచ్చారు. గమనించండి, దేవుడు యేసేపు జీవితంలో ఉన్న సమస్త బాధలను తీసివేశాడు. ఆ గొప్ప ఆశీర్వాదాలు చూసినప్పుడు అసలు ఆయన పొందిన బాధలు మర్చిపోయాడంట. ఆ ఎక్సైట్మెంట్ ఆయన మర్చిపోయాడు. దేవుడు మనల్ని దీవించగలడు. ఎంతగా దీవించగలడంటే మనకు కలిగిన సమస్త బాధలను మర్చిపోయేట్టుగా దేవుడు దీవించగలడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసేపు లాగా మనం నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ మాట నమ్మదగింది. అవును ప్రభా, యేసేపు వలె మా జీవితాల్లో కూడా బాధలున్నాయి. యేసేపు ఏ బాధలు పొందాడో అలాంటి బాధలు పొందుతూ ఉన్నవారు ఈ మాటలు వింటున్న వారిలో అనేక మంది ఉన్నారు. కుటుంబ సభ్యులతో బాధపడేటువంటి పరిస్థితి ప్రభా అనేక మంది జీవితాల్లో ఉంది తండ్రి. కుటుంబ సభ్యులతో బాధపడేటువంటి పరిస్థితి, సమాజంలో బాధపడేటువంటి పరిస్థితి ఉంది. పనిచేసే చోట యజమాని ద్వారా, కొలీగ్స్ ద్వారా బాధపడేటువంటి పరిస్థితి ఉంది. మా ప్రభువా, మరి యేసేపు జీవితంలో చూసినట్టయితే మా ప్రభువా తన జీవితంలో స్నేహితుల ద్వారా కూడా ఆయన బాధపడ్డాడు. ఇన్ని బాధలు పొందిన యేసేపు మా ప్రభువా మీకు నమ్మకంగా జీవిస్తూ తన బాధలను బట్టి నిరాశ చెందకుండా దేవుని హస్తము నాకు సహాయం చేస్తుందని నమ్మి మీ ఉపదేశాన్ని, మీ వాక్యాన్ని అనుసరిస్తూ గొప్ప సహాయం పొంది ఒకరోజు ఆయన చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా మా ప్రభువా మేము మీ దృష్టికి అనుకూలంగా జీవిస్తూ మీ హస్తము ద్వారా మేము దీవించబడి మా బాధలు మర్చిపోవడానికి, మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని మనవి చేస్తున్నాను. మరి కొన్ని విషయాల కొరకు మేము ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయడానికి మాకు మనసిమ్మని మనవి చేస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నటువంటి వారందరూ కూడా మా ప్రభు ఒక గొప్ప నిరీక్షణతో ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనిషి జీవితంలో ప్రతి బాధ నుండి విడుదల కలుగుతుంది అన్నటువంటి గొప్ప మా ప్రభు ఆశతో మిమ్మను రక్షకునిగా అంగీకరించడానికి, మిమ్మను వెంబడించడానికి, మీ కృపను పొందడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. అందుకొరకే మీరు సిలువలో మరణించి తిరిగి లేచేందుకై మీకు స్తోత్రాలు. మానవులను మా ప్రభువా వారు పడిన పాపపు గుంటలో నుండి లేపడానికి, మా ప్రభ పరిశుద్ధత శిఖరంపై వారిని నిలబెట్టడానికి, మా ప్రభ మానవులు పొందిన ప్రతి బాధల నుండి వారిని విడిపించి మా ప్రభ యొక్క ఆయాశ్రమ నుండి నెమ్మది కలిగించడానికి, వారి పొందిన శ్రమల్లో నుండి అత్యధికమైన సంతోషం వారికి ఇవ్వడానికి, మీ శాంతిని అనుగ్రహించడానికి మీరు ఈ లోకంలో శిలువపై చనిపోయి తిరిగి లేచినందుకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయించి మీ వాక్యపు వెలుగులో నడుచుకొని దీవించబట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శత కవితలు. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్,
6-8-767 SJ Nagar, Tirupati 517507. Our phone number 9440046393. Our email thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.